కోరికేమిటంటే ఒకవేళ మీరందరూ గనక 8 గంటలకల్లా రాగలిగితే 8 గంటలకల్లా రాగలిగితే మనం ఇక్కడే చక్కగా బ్రేక్‌ఫాస్ట్ చేసుకొని చక్కగా బ్రేక్‌ఫాస్ట్ చేసుకొని ఒక కాఫీయో, టీయో తాగేసి ఫెలోషిప్ చేసుకొని 8:30కి కరెక్ట్‌గా స్టార్ట్ చేసుకోవాలనేది నా కోరిక. ఆహ్, నేను ఆసక్తిగా ఉన్నాను. నేను అలా చేయటానికి. చాలా ఆతృతగా ఉన్నాను. ఎప్పటినుంచో ఎదురు చూస్తున్నాను అలా చేయడం కొరకు. మీరలా చేయవలసిందల్లా ఏంటంటే, మీరు టైంకి రావటం అంతే. ఆహ్, ఆ! ఒకరిద్దరైతే వాళ్ళే తీసుకురావాలి నాకు. అందరూ వచ్చే లెక్కయితే మనం ఏర్పాటు చేసుకుందాం. అంటే ఎందుకంటున్నాడంటే అంజుబాబు తక్కువోడేం కాదు. అందరికన్నా ముందొచ్చేది ఆయనే కాబట్టి గుడ్. సో, నాకు మనం అలా చేసుకోవాలని ఫెలోషిప్ చేసుకోవాలని నా కోరిక. తర్వాత ఆరాధన అయిపోయినంక కూడా ఎవరికి వాళ్ళు వెళ్ళిపోకుండా టైం గడుపుదాం. మొన్న ఒక భారతదేశంలో పెద్ద వ్యాపారవేత్త ఒక ఒక ఎక్స్‌లో ఒక ట్వీట్ పెట్టాడు. అంటే మన భాషలో చెప్పాలంటే ఫేస్‌బుక్‌లో ఒక ట్వీట్ పెట్టాడనుకోండి. ఎక్స్‌లో ఒక ట్వీట్ పెట్టాడు. ఏమన్నాడంటే, "క్షణం క్షణంలో ప్రాణాలు పోయినియి. మొన్న విమాన ప్రమాదంలో క్షణాల్లో ప్రాణాలు పోయినియి. ఎన్ని కేకలు పెట్టుంటారండి. భయంకరమైన మంటలు." విమానయాన సంస్థ వాళ్ళు ఏమంటున్నారంటే, అంత వేగంగా చూడండి, జస్ట్ అలా లేచింది గాల్లోకి. ఇంకా పూర్తిగా లేవలా. 45 సెకన్లు స్టార్ట్ అయినటువంటి 45 సెకండ్స్‌లో విమానం ఒక బిల్డింగ్‌లోకి వెళ్ళిపోయి లోపల పొగలు, ఏమంటారు మంటలు వీటితో కిక్కిరిసిపోయి కాలిపోయిన బాడీలని తీసుకువెళ్తుంటే ఒక్కొక్క బాడీ రకరకాలుగా ఉందన్నమాట. రకరకాలుగా కాలిపోయి, తిరిగిపోయి ఎన్ని సూట్లు వేసుకుంటారో, ఎన్ని బూట్లు వేసుకుని ఉంటారు. కాలిపోయిన దేహాలు తీసుకువెళ్తూ ఉన్నారు. ఆయన అన్నాడు, మనం ఎప్పుడు పోతామో తెలియదు కాబట్టి మనం ఉన్నవారితోనన్నా ప్రేమగా ఉందాం. లక్షల్లో తీసివేసుకుని అసూయలు, స్వార్థాలు వీటి గురించి ఆలోచించకుండా ఎప్పుడు వెళ్ళిపోతారో తెలియదు కనుక ఉన్నంతకాలం ఒకరితో ఒకరు ప్రేమగా ఉందాము. అలాగే ఆరాధన అయిపోయినాక కూడా ప్రేమగా మాట్లాడుకుందాం, పలకరించుకుందాం. మీ పేరేంటి, మీ పేరేంటి, మీరెక్కడ, మన కుటుంబం. నేను చర్చిలో మన గ్రూప్లో మాట్లాడేటప్పుడు కూడా నేను సంఘ కుటుంబము అనే పదాన్ని వాడతా. ఈ మధ్య 1-2 సార్లు సంఘ సభ్యులు అనే పదం వాడారు. సంఘ సభ్యులు అనే పదాన్ని వాడొద్దు. సంఘ కుటుంబము. వీఆర్ ఫ్యామిలీ. వీఆర్ ఫ్యామిలీ. వీఆర్ ది ఫ్యామిలీ. ఐఎమ్ ది ఫాదర్. యు ఆర్ ది చిల్డ్రన్. మీరు పిల్లలు ఆత్మీయంగా. సో మనం ఒక సంఘ కుటుంబంగా కనుక మనం ఉండగలిగితే ప్రభు మహింపరచబడతాడు. నిజమైన కుటుంబం నా మటుకు నాకు మొట్టమొదటి నా ఫ్యామిలీ తర్వాత మొట్టమొదటి బంధువులు ఎవరంటే మీరే. అన్నయ్య అయినా, తమ్ముడైనా, అక్కయినా, అమ్మైనా, ఎవరైనా కూడా నాకు మీరే. మీరు తప్ప నాకు ఇంకా ప్రయారిటీ ఇంకొకటి లేదు. ఫస్ట్ ప్రయారిటీ గోస్ టు ది చర్చ్. సంఘానికి నా మొదటి కుటుంబం, నా మొదటి ప్రాధాన్యత. సో ఇటువంటి ప్రేమ మీ పట్ల నేను కలిగి ఉండంగా మీరు కూడా తిరిగి ఎంతో కొంచెం ప్రేమించమని కోరుతున్నాను. నన్ను ఒక్కనే ప్రేమించొద్దు, నాతో పాటు ఉన్న అందరం ఒకరినొకరం ప్రేమ కలిగి మనం ఉందాము. అందరము ఒకరి గురించి ఒకరు పరిచయం చేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ప్రభువులో మనం ఎదగటానికి మనం ప్రయత్నం చేద్దాం. అట్టి కృప ప్రభు మనకు అనుగ్రహించునుగాక. మనము గడిచిన కొన్ని వారాల నుంచి 84వ కీర్తనను మనం ధ్యానం చేసుకుంటున్నాం. 84వ కీర్తన, సామ్ 84. సామ్ 84 మనము పోయిన వారం 5వ వచనము మొదటి భాగం వరకు మనం చదువుకున్నాం కదా. పోయిన వారం జ్ఞాపకం ఉందా? పోయిన వారం ఏ వారం?
పోయిన వారం ఏ వాక్యం చెప్పానో జ్ఞాపకం ఉందా? ఏంటిది? ఏం మాట్లాడుకున్నాం? నీ వలన బలమునందు మనుషులు నరుడు ధన్యులు. బా, ఎంత చక్కటి మాట అండి. నిజంగా ఆ మాట చాలా సంతోషాన్ని కలిగిస్తుంది. ఈరోజు మనము 5వ వచనము, 6వ వచనము, 7వ వచనాన్ని కూడా చదువుకుందాం. 5, 6, 7 చదువుకుందాము. 5, 6, 7తో పాటు మొదటి నుంచి 7వ వచనం వరకు మరొకసారి ఈ వాక్య భాగాన్ని చదువుకుందాం. కీర్తన గ్రంథము 84వ కీర్తన 1వ వచనం నుంచి 7వ వచనం వరకు అందరూ కలిసి చదువుకుందాం. సైన్యములకు అధిపతియగు యెహోవా, నీ నివాసములు ఎంత రమ్యములు! యెహోవా మందిరావరణములను చూడవలెనని నా ప్రాణము ఎంతో ఆశపడుచున్నది, ఇది సొమ్మసిల్లుచున్నది. జీవము గల దేవుని దర్శించుటకు నా హృదయము నా శరీరము ఆనందముతో కేకలు వేయుచున్నవి. సైన్యములకు అధిపతియగు యెహోవా, నా రాజా, నా దేవా, నీ బలిపీఠమునొద్దనే పిచ్చుకలకు నివాసము దొరికెను. పిల్లలు పెట్టుటకు వానకోవెలకు గూటి స్థలము దొరికెను. నీ మందిరమందు నివసించువారు ధన్యులు, వారు నిత్యము నిన్ను స్తుతించుదురు. నీ వలన బలమునందు మనుషులు ధన్యులు, యాత్ర చేయు మార్గములు వారికి అతి ప్రియములు. వారు బాకా లోయలో బడి వెలుచు దానిని జలమయముగా చేయుదురు. తొలకరి వాన దానిని దీవెనలతో కప్పును. వారు నానాటికి బలాభివృద్ధి నొందుచు ప్రయాణం చేయుదురు. వారిలో ప్రతివాడును సియోనులో దేవుని సన్నిధిని కనబడును. ప్రేమ కలిగిన మా తండ్రి, నమ్మకస్తుడా, పరిశుద్ధుడా, ఎలోహిం అనబడినవాడా, ఎల్యాన్ అనబడినవాడా, యెహోవా జిరే అని పిలువబడినవాడా, నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ఉదయకాల సమయంలో ఇప్పటి వరకు నిన్ను మహింపరిచాము. అలాగనే వాక్యం ద్వారా కూడా నిన్ను స్తుతిస్తూ మహింపరుస్తూ ఉండగా నీ జ్ఞానమును, నీ తెలివిని మాకు అనుగ్రహించి మీరు మహిం పొందమని వాక్యం ద్వారా మీ ఆలోచన మాకు తెలియపరిచి నువ్వు కోరుకునే రీతిలో మేము ఎదుగునట్లుగా కృపను చూపించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమెన్. 84వ కీర్తన, దీన్ని యాత్ర కీర్తన అని అంటారు. ఏ కీర్తన? యాత్రా కీర్తన. యాత్రా కీర్తన, ఎ పిల్గ్రిమ్స్ సామ్. ఇది చాలా కన్ఫ్యూజన్. ఇంగ్లీష్లో సామ్ అనో శామ్ అనో కొంతమంది అంటూ ఉంటారు. సామ్ అనే కీర్తన మనం చూస్తున్నాం. 84వ కీర్తన యాత్ర కీర్తన. ప్రత్యేకంగా ఇది కోరహు కుమారులు రాసిన కీర్తనగా చూస్తున్నాం. కోరహుకు మరలా జ్ఞాపకం చేస్తున్నాను. కోరహు మొదట బాగానే ప్రారంభించాడు, కానీ ఎందుకో దేవునికి వ్యతిరేక అయ్యాడు. ఇప్పుడు మీరే పాస్టర్ గారు ఉండాలా, ఇప్పుడు మీరే వాకింగ్ చెప్పాలా, ఇప్పుడు మీరేనా పరిశుద్ధులు, యాజక ధర్మం మీరే చేయాలా, మాకు అవకాశం లేదా అని తనతో పాటు కొంతమంది మనుషులను పోగు చేసుకుని దేవునికి వ్యతిరేకంగా కొంతమందిని లేపి అతను మాట్లాడినప్పుడు దేవుడు అంగీకరించక అతనిని, తన కుటుంబాన్ని, తనతో పాటు దేవునికి వ్యతిరేకంగా తిరగటానికి, వ్యతిరేకంగా సంఘాన్ని, సమాజాన్ని పాడు చేయడానికి ప్రయత్నించిన వారెవ్వరిని కూడా దేవుడు ఉపేక్షించక అక్కడే భూమి నోరు తెరిచి దాంట్లో భూమి వారిని మింగివేసి, అటువంటి సంతానంలో పుట్టినటువంటి కుమారులు వీరు దేవుని పరిచర్యలో ఉన్నవారు. పరిచర్య అనేది చాలా రకాలు. కేవలం మైక్ పట్టుకుని బోధలు చేస్తేనే పరిచర్య కాదు. చాలామందికి ఈ పరిచర్య ఇష్టం, కానీ అసలైన పరిచర్యలో చాలా రకాలు ఉన్నాయి. అది కోరవ కుమారులు ఎటువంటి పరిచర్య చేస్తారో చెప్తున్నాను. మొదట వీరు మందిరం దగ్గర ద్వారపాలకులుగా ఉన్నారు. గేట్ దగ్గర గేట్ కీపర్స్, గేట్ దగ్గర సెక్యూరిటీ, గేట్ దగ్గర కాపలా కాసేవారుగా ఉన్నారు. తర్వాత మందిరంలో ఉన్న వస్తువులను మొయ్యాల్సి వస్తే వాటిని మోసేవారుగా ఉన్నారు. మందిరంలో పనులు చేయడానికి ఉన్నారు. అలాగే
కోరస్సులు పాటలు రచించడానికి, పాటలు పాడటానికి ఉన్నారు కౌరవ కుమారులు. ఈ పరిచర్యన్నిటికీ చేయడానికి దేవుడు వారిని లేవీయుల్ని ఏర్పాటు చేసుకున్నాడు. కేవలము యాజక ధర్మం చేయటానికి, యాజకులుగా ఉండటానికి అహరోనును అతని సంతానాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఈ సంగతి ఏ పరిచర్య అయితే ప్రభువు వారికి అప్పగించాడో, దేవుడు వారికి అప్పగించాడో, ఆ పరిచర్య విషయమై వీరు ఎంతగానో ఆనందిస్తూ అసలు ఆ మందిరాన్ని ప్రేమిస్తున్నారు. మందిరాన్ని ప్రేమిస్తున్నారు అని అంటే నేను మొదట చెప్పాను, వారు దేవుణ్ణి ప్రేమిస్తున్నారు గనుక దేన్ని ప్రేమించగలుగుతున్నారు? మందిరాన్ని ప్రేమించగలుగుతున్నారు. ఆరాధన మీరు ప్రేమించగలుగుతున్నారా? ఎంత శాతం మీరు ఆరాధన కొరకు మంట కలుగున్నారు? ఎంత ప్రభువుని ఆరాధించాలని ఆశ కలుగున్నారు? దాన్ని ఒకసారి మీరు ఆలోచించుకుంటే మీరు ప్రభువుని ఎంత ప్రేమిస్తున్నారనే విషయం మీకు అందులో అర్థమవుతుంది. మీరు ప్రభువుని ప్రేమించకపోతే ఆయన మందిరాన్ని, ఆయన సంఘాన్ని, ఆరాధనను, పరిచర్యను మీరు ప్రేమించలేరు. కౌరవ కుమారులు ప్రభువుని, దేవుని ఎంతగానో ప్రేమిస్తున్నారు కనుక వారు మందిరాన్ని ఎంతగానో ఆశపడుతున్నారు. మందిరంలో ఉండాలని ఆశపడుతున్నారు. మందిర పరిచర్యలో ఇష్టపడుతున్నారు. మందిరంలో ఎవరైతే ఉంటున్నారో వారిని చూసి అసూయ పడుతున్నారు. ఎలాంటి అసూయ అంటే ఆరోగ్యవంతమైన అసూయ. వారు అరే పిచ్చుకలకు కూడా నీ మందిరంలో నివాసం ఉన్నాయి, వానకోవెలు కూడా గుడారం వేసుకుని నీ మందిరంలో ఉంటున్నాయి కదా, అసలు నీ మందిరంలో నివసించేవారు ఎంత ధన్యులు అని మాట్లాడుతూ ఇంకో మాట అన్నాడు, యెహోవా మందిరంలో నివసించేవారు ధన్యులు, వారు నిత్యము నిన్ను స్తుతించుదురు అంటూ 5వ వచనంలో నీ వలన బలమునందు మనుషులు ధన్యులు. ప్రభు సన్నిధిలో, ప్రభువులో ఉంటే, ఆయనతో సహవాసాన్ని చేస్తే ఆయన మనల్ని అనేక బలహీనతలో నుండి మనల్ని బలపరిచే దేవుడిగా ఉన్నాడు. నీ బలం ఏది? నాయకులు నీ బలమా? అందం నీ బలమా? అధికారం నీ బలమా? ఆరోగ్యం నీ బలమా? ఆస్తి నీ బలమా? ఇవేవి కూడా శాశ్వతమైనవి కావు. ఇవి తాత్కాలికమైన కొంతవరకు బలాన్ని నీకు లోకంలో ఇస్తాయేమో, కానీ అవి ఆ బలము నిన్ను ఆత్మీయ జీవితంలో ఏమాత్రం కూడా నిన్ను ముందుకు నడిపించలేవు. నిన్ను బలపరిచేది, నన్ను బలపరిచేది దేవుని దగ్గర నుండి వచ్చు బలము మాత్రమే. దేవునికి స్తోత్రం. ఈరోజు 5వ వచనము 2వ భాగంలో, యాత్ర చేయు మార్గములు వారికి అతి ప్రియములు, వారు బాకాలోయలో బడి వెళ్ళుచు దానిని జలమయముగా చేయుదురు, తొలకరి వాన దానిని దీవెనలతో కప్పును, వారు నానాటికి బలాభివృద్ధి నందుచు ప్రయాణం చేయుదురు, వారిలో ప్రతివాడును సియోనులో దేవుని సన్నిధిని కనబడును. యాత్ర చేయు మార్గములు వారికి అతి ప్రియములు. వాక్యాన్ని చూడాలి. మందిరం, మన క్రైస్ట్ రిఫార్మ్ చర్చ్ ఎలా ఉండాలని నేను ఆశపడతానంటే, వాక్యానికి ఆతృతగా ఉండాలని, అసలు మీలోనే మంచి మంచి థియాలజియన్స్ తయారవ్వాలని నేను నిజంగా ఎంతగానో ఆశపడుతున్నాను. ఆ విధంగా ఆలోచన చేస్తున్నాను. నేనేదో ఒక పూట వాక్యం చెప్పేసి వెళ్ళిపోవడం కాకుండా అది మీకు ప్రయోజనకరంగా ఎలా ఉండబోతుంది, ఎలా చేయాలి అని నేను ఎంతగానో ప్రయత్నాలు చేస్తున్నాను. తర్వాత బుధవారాలు కూడా బైబిల్ స్టడీ జరుగుతుంది. ప్రతి బుధవారం సాయంత్రం 7 గంటల నుంచి 8 గంటల వరకు బైబిల్ స్టడీ సాగుతుంది. బైబిల్ స్టడీ ఎలా ఉంటుందంటే, పోయిన బుధవారము మేము అట్రిబ్యూట్స్, నేమ్స్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క పేర్లు ఏంటో, దేవుని పేర్లు ఏమిటో మేము నేర్చుకున్నాం. ఏంటిది ఎల్ షడాయ్ అని, ఎలోహిం అని, అడోనాయ్ అని, ఎల్యోన్ అని, జెహోవా జిరే అని, ఈ యెహోవా షమ్మా, యావే అని, ఇవన్నీ మేము చదువుకున్నాం. అవి ఎంతగా తెలిసిన విషయాలే చాలామందికి, విన్న విషయాలు కొంతమందికి, కానీ మరలా మూల పాఠాలు దేవుని గురించి తెలుసుకోవటం ఎప్పుడు దేవునికరంగా ఉంటుంది. దయచేసి ఖాళీగా ఉన్నవారు, పనులకి వెళ్ళేవారు, నేను పనులు మానుకుని రమ్మని నేను చెప్పలేను. చేసుకోవాలి, కుటుంబం పోషించుకోవాలి. ఖాళీగా ఉన్నవారు ఖచ్చితంగా రండి. మనము బుధవారం బైబిల్ స్టడీలో
మంచి విషయాలు మనం నేర్చుకుంటున్నాం. సబ్జెక్టుగా ఓరియంటెడ్గా నేర్చుకుంటున్నాం కనుక నాకు టీచింగ్ అంటే చాలా ఇష్టం. అది మీలో చాలామందికి తెలుసు కనుక ప్రతి బుధవారాన్ని మిస్ అవ్వద్దు. దయచేసి మిస్ అవ్వద్దు. రండి, మీతో పాటు కొంతమందిని తీసుకురండి. వాక్యాన్ని మనం చదువుతున్నప్పుడు 5వ వచనం రెండవ భాగంలో, యాత్ర చేయు మార్గములు వారికి అతి ప్రియములు. క్రైస్తవ జీవితం ఆత్మీయ యాత్ర. పాట కూడా ఉంది కదా, ఆనంద యాత్ర ఇది ఆత్మీయ యాత్ర, యేసుతో నూతన యెరూషలేము యాత్ర. ఇది ఆత్మీయ యాత్ర. క్రైస్తవ జీవితం వీ హ్యావ్ ఎ డెస్టినేషన్. మనం ఒక గురి కలిగిన వారుగా ఉన్నాం. ఏదో గుడ్డిగా వెళ్ళిపోయేవారం కాము. మనము యాత్రికులము. అపోస్తలుడైన పేతురు ఇదే మాటను మరోలా అన్నాడు. ఏమంటాడంటే, మనము పేతురు రాసిన పత్రికలో మనము యాత్రికులమును పరదేశులమును అయి ఉన్నాము. మనం యాత్రికులము. వీఆర్ ట్రావెలర్స్ అండ్ పిల్గ్రిమ్స్. మన నిలువరమైన స్థలము ఇది కాదు, నిలువరమైన పట్టణము ఇది కాదు. క్రైస్తవుడా, విశ్వాసి, భూమి నాకు శాశ్వతమైన జీవితము, ఈ శరీరము నాకు శాశ్వతమైన నివాసము, ఈ జీవితము నేను అనేక సంవత్సరాలు బ్రతుకుతాను అని ఒకవేళ నువ్వు మిడిసి పడితే అది న్యాయము కాదు. ఎందుకనంటే ఈ లోకం మనది కాదు, ఈ జీవితం మనది కాదు. ఈ భూమి మీద కేవలం మనము ప్రభువుని మహిమపరచడానికి మాత్రమే మనం ఉన్నాము. ఆ రాబోవు లోకాన్ని పొందుకోవటానికి మనం ఇక్కడ సిద్ధపరచబడుతూ ఉన్నాము. అంతేగాని ఈ నివాసం మనది కాదు. ఇది విశ్వాసం లేని వారికి, రక్షణ లేని వారికి, ప్రభువులో తిరిగి జన్మించిన అనుభవం లేని వారికి ఇది ఒక చేదు మాట. కానీ విశ్వాసులైనటువంటి వారికి, ప్రభు వైపు చూసేటువంటి వారికి ఇది నిరీక్షణతో కూడినటువంటి ఒక మాట. నువ్వు ప్రభులో ఉన్నావా? అయితే ఇది నీకు అత్యంత ఆనందాన్ని కలిగించేటువంటి మాట. ప్రభులో నువ్వు లేవా? అయితే ఇది నీకు చేదైనటువంటి మాట. ఈ లోకము మనది కాదు, ఈ జీవితము ఇక్కడ శాశ్వతము కాదు. మన స్థిరమైన పట్టణము ఇది కాదు. మనం కేవలము యాత్రికులము. మన యాత్ర ఆత్మీయ యాత్ర, మన ప్రయాణము యేసుతో. మన గురి ప్రభు యొద్దకు, యెరూషలేము యొద్దకు, ఆత్మీయ యెరూషలేము యొద్దకు. యాత్ర చేయు మార్గములు వారికి అతి ప్రియములు అంటున్నాడు. ఈరోజు నువ్వు యాత్రకు సిద్ధపడుతున్నావా? నీ యాత్ర ఏమిటి? ఎటువైపు నీ గురి? ఎటువైపు నీ గమ్యము? ప్రభువుని ఈ లోకంలో మనము సజీవులుగా ఉండగానే ప్రాణము విడిచే లోపే ప్రభువుని మనము అంగీకరించబద్దులమై ఉన్నాం. నేను ఆదివారం మందిరానికి వెళ్తానండి, నేను అడిగినప్పుడల్లా కానుకలు ఇస్తాను, నా దశమ భాగాలు ఇస్తాను, నేను పరిచర్లో కాదు. రక్షణ అనుభవము, తిరిగి జన్మించిన అనుభవము కావాలి. తిరిగి జన్మించిన అనుభవము, బాప్తిస్మ అనుభవం లేకుండా నువ్వు దేవుని రాజ్యానికి ఏమాత్రం కూడా పాత్రురాలివి నువ్వు కాలేవు. నీది ఈ పట్టణము కాదు, నీవు ఈ ప్రాంతాన్ని వాడువు కావు, ఈ దేశాన్ని వాడువు కావు, ఈ ప్రాంత ఏమంటారు, ఈ లోకానికి సంబంధమైన వ్యక్తివి నీవు కావు అని నువ్వు నిరూపించాలనుకుంటే ఒక్కటే ఒక మార్గము, నువ్వు ప్రభువుని అంగీకరించి, ఆయనని సొంత రక్షకునిగా నీవు అంగీకరించి, ఆయనతో పాటు ఆత్మీయ యెరూషలేములోకి ప్రయాణాన్ని నివీక్షణమే ప్రారంభించాలి. అర్థమవుతుంది నా మాటలు? ఆత్మీయ అనుభవం లేకపోతే, బాప్తిస్మ అనుభవం లేకపోతే నువ్వు ఇక్కడే విడవబడతావు. నీతో పాటు బాప్తిస్మ అనుభవం ఉన్నటువంటి నీ బిడ్డలో, నీ తల్లిలో, నీ తండ్రో, నీ యజమానుడో వారు నిన్ను వదిలిపెట్టి వెళ్ళిపోతారు. కనుక ప్రియులారా, ఆత్మీయ యాత్ర కొరకు మనం సిద్ధపడదాం. మన గురి ఉన్నవారం, మనం గురి లేని వారము. అపోస్తలుడైన పౌలు అన్నాడు ఫిలిప్పీ పత్రికలో, ఏమంటాడు? నేను గురి యొద్దకే పరిగెడుతున్నాను. నేను గురి యొద్దకే 3వ అధ్యాయంలో చదువుతున్నప్పుడు నేను గురి యొద్దకే పరిగెడుతున్నాను.
ఎందుకనంటే అక్కడ ఒక గురి ఉంది, దానికి ఒక గమ్యం ఉంది. గమ్యము గురి మాత్రమే కాదు, నేను అక్కడకు చేరితే నాకు అద్భుతమైన బహుమానము ఉంది. గురి ఉంది, గమ్యం ఉంది, బహుమానము కూడా ఉంది. ఈరోజు నీ ఆత్మీయ యాత్రలో నీకు ఒక గురి ఉంది, అలాగే నీకు ఒక గమ్యం ఉంది, అలాగే నీకొక ఏముంది? అరే ఇప్పుడే చెప్పిన మాట, ఇప్పుడే చెప్పానా? ఏముంది? గురి ఉంది, గమ్యం ఉంది, గమ్యాన్ని చేరితే నీకు బహుమానం కూడా ఉంది. తిమోతి పత్రికలో 2 తిమోతి పత్రికలో అపోస్తలుడైన పౌలు అంటాడు, ఇదిగో ఏమంటాడు చదువుదామా? నేను ఇప్పుడే పానార్పణముగా పోయబడుచున్నాను, నేను వెడలిపోవు కాలము సమీపించింది, మంచి పోరాటాన్ని నేను పోరాడి తిని. తిమోతి పత్రిక 2వ పత్రిక 4వ అధ్యాయము 7, 8 వచనాలు. మంచి పోరాటం పోరాడి తిని, నా పరుగు కడముట్టించి తిని. ఏమంటంట? నా పరుగు. ఆత్మీయ యాత్రలో, ఈ జీవితంలో, ఈ పరుగు పందెములో ఈ పరుగును నేను కడముట్టించి తిని, నా విశ్వాసము కాపాడుకొంటిని. ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడింది. దేవునికి స్తోత్రం చెప్పండి. నా కొరకు బహుమానము. పౌలు అన్నాడు, ఈ ఆత్మీయ యాత్రలో, ఈ జీవితంలో, ఈ పరుగు పందెంలో, ఈ గురి యొద్దకు నేను పరిగెడుతున్న ఈ విధానంలో నేను కేవలము నిష్ప్రయోజనంగా నేను పరిగెత్తట్లేదు, నేను గురి లేకుండా పరిగెత్తట్లేదు, నేను గురి యొద్దకు పరిగెడుతున్నాను, గమ్యం యొద్దకు పరిగెడుతున్నాను, బహుమానము కొరకు నేను పరిగెడుతున్నాను. వీ హ్యావ్ ఎ రివార్డ్. మనం బహుమానము కలిగిన వారముగా ఉన్నాం. పౌలు అన్నాడు, నేను మంచి పోరాటాన్ని నేను పోరాడాను, నా ఆత్మీయ జీవితాన్ని నేను కాపాడుకున్నాను, నా భక్తిని నేను కాపాడుకున్నాను, నా విశ్వాసాన్ని నేను కాపాడుకున్నాను, ప్రభువుతో నా సహవాసాన్ని నేను కాపాడుకున్నాను. లోకంలో అటువైపుకైనను ఎడమకైనను కుడివైపుకును తిరగకుండా ప్రభువును చూస్తూ నా జీవితాన్ని నేను పరిగెత్తాను, నేను పోరాడాను, నేను సక్సెస్ఫుల్గా నా జీవితాన్ని నేను ముగించాను. కాబట్టి ఇక మీదట నా కొరకు నీతి కిరీటము ఉంచబడింది. దేవునికి స్తోత్రం. నీతి కిరీటము బహుమానం. ఈ హ్యాజ్ ఎ రివార్డ్. ఏ రన్నర్ హ్యాజ్ ఎ రివార్డ్. ఈ పరిగెత్తేటువంటి వాడు, ప్రభు కొరకు నిలబడేవాడు, వాడు బహుమానము పొందగలిగిన వాడు. పౌలు అన్నాడు, నా కొరకు నీతి కిరీటము ఉంచబడింది. అంతేనా? ఆ దినమందు నీతిగల న్యాయాధిపతి అయిన ప్రభువు అది నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను అపేక్షించు వారందరికీ అనుగ్రహించిన. పౌలు నా కొరకే కాదు, కేవలం నాకు మాత్రమే కాదు, నా వలె ఎందరైతే తమ ఆత్మీయ జీవితాలను కాపాడుకుంటూ ప్రభు కొరకు పరిగెడుతారో, నీతిగల న్యాయాధిపతి ఆ దినమందు ప్రభువు అది నాకు మాత్రమే కాదు కానీ తన ప్రత్యక్షతను అపేక్షించు వారందరికీ ఆయన రాకడ కొరకు ఎదురు చూసే వారందరికీ. ఎదురు చూస్తున్నారు మీరు? ఎదురు చూస్తున్నారు? నిన్న మొన్నటి వరకు అమ్మఒడి ఏమంటారు దాన్ని, తల్లికి వందనం అకౌంట్లో పడిందా లేదా? అవునా? పడుతుందా లేదా? పడితే ఎంత పడుతుంది, ఎప్పుడు పడుతుంది? ఎవరో ఆ ఫోన్లో నేను విన్నాను, భార్య అంటే పొద్దున్న రాత్రి కూడా రాత్రిపూట కూడా భర్తను లేపుతుందంట, నిద్రపోనివ్వట్లేదంట. ఏంటనంటే ఒకసారి ఫోన్ చూడు, పియ్యని మోగంగానే ఫోన్ చూస్తుందంట. ఏంటనంటే డబ్బులు పడియేమో చూడు, తల్లికి వందన డబ్బులు పడియేమో చూడు. 5 నిమిషాలకు ఒకసారి ఫోను లేపి, చూడవయ్యా చూడు, డబ్బులు పడితే బోల్డ్ అని పనులు ఉన్నాయి, అలా కొనుక్కోవాలి, మన అకౌంట్లో పడితే అలా అవసరాలు ఉన్నాయి, చూడు డబ్బులు పడియమని. ఎవరి కొరకు ఎదురు చూస్తున్నారంటే, ఇగో ఈ తల్లికి వందనం పథకాలు ఎప్పుడు పడతాయా అని మనము వాటి కొరకు ఎదురు చూస్తున్నాం. కానీ ప్రభువు యొక్క ప్రత్యక్ష కొరకు గనుక మనము ఎదురు చూస్తే ఆయన నీతి కలిగిన ప్రభువు అయి ఉన్నాడు, ఆయన నమ్మకస్తుడైన ప్రభువు అయి ఉన్నాడు. ఆయన అడిగిన వారందరికీ కూడా, పరిగెత్తిన వారందరికీ, ఆత్మీయ జీవితంలో సాగే వారందరికీ కూడా ఆయన బహుమానము ఇచ్చేటువంటి వాడుగా ఉన్నాడు. ప్రభువుకు మహిమ కలుగునుగాక.
కీర్తన గ్రంథము 84వ కీర్తన 6వ వచనం. వారు బాకా లోయలో నుండి వెళ్ళొచ్చు. వారు బాకా లోయలో నుండి వెళ్ళొచ్చు. బాకా లోయ. వారు అంటే ఎవరు? కీర్తనలో మనం ఇంకొంచెం లోతుగా గనుక మనము ఆలోచన చేయగలిగితే, కీర్తనాకారుడు ఎవరు అనుకుంటున్నాము? కోరహు కుమారులు అనుకుంటున్నాం. ఈ కోరహు కుమారులు 2 పదాలు ఉపయోగించాడు. ఒకటి నేను, 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 నా అని అన్నాడు. రెండవదేమో వారు, వారు, వారు అన్నాడు. చూడండి, మొదటి వచనంలో యెహోవా సైన్యములకు అధిపతి యెహోవా నీ నివాసం ఎంత రమ్యములు, యెహోవా మందిరావరణము చూడవలనని నా ప్రాణము అన్నాడు. నా ప్రాణం అన్నాడు, వారు ప్రాణం అన్నాడు. నా ప్రాణము ఎంతో ఆశపడుచున్నది అన్నాడు. జీవము గల దేవుని దర్శించుటకు నా హృదయము నా శరీరము అని అన్నాడు. నా హృదయము నా శరీరము అని అన్నాడు. ఇక్కడ దేవుని దగ్గరకు వచ్చి 3వ వచనంలో యెహోవా నా రాజా నా దేవా అని అన్నాడు. ఇక్కడ వరకు నా 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 అని వ్యక్తిగతంగా మాట్లాడినటువంటి ఈ కీర్తనకారుడు ఈ 4వ వచనం దగ్గర నుంచి వచ్చేసరికి వారు 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 అనడం మొదలుపెట్టాడు. అర్థమవుతుందా? వారు వారు ఎవరు? చూడండి, నీ మందిరమందు నివసించువారు. నివసించువారు ఎవరైతే నీ మందిరంలో నివసిస్తారో వారు ధన్యులు అన్నాడు. వారు అన్నాడు. అలాగనే నిత్యము వారు నిత్యము నిన్ను వారు స్తుతిస్తారు అని అన్నాడు. తర్వాత 5వ వచనంలో కూడా నీ వలన బలమునందు మనుషులు ధన్యులు అన్నాడు. మనుషులు వారు, నీ వలన బలము పొందే మనుషులు వారు ధన్యులు. దాని అర్థం వారు యాత్ర చేయు మార్గములు వారికి అతి ప్రియములు అన్నాడు. 5వ వచనంలో ఇక్కడ వారు బాకాలోయలో వెళ్ళొచ్చు అన్నాడు. ఎవరు వీరు అని అంటే దేవుని మందిరాన్ని ప్రేమించేవారు, దేవునితో సమయాన్ని గడిపేవారు, దేవుని మందిరంలో నివసించడమే వారి జీవితంలో అత్యంత విలువైన సమయంగా భావించేవారు. వారి ప్రాణము ఆత్మ కన్నా ఎక్కువ, వారి ప్రాణమును ఆత్మ దేవుని కొరకు అపేక్షించేటువంటి వారు. ఇంకా అంత మాత్రమే కాదు, వారు ఆయన వలన సమస్యలలో, శోధనలో, ఇబ్బందుల్లో ఆయన దగ్గర నుండి బలమును పొందుకుని ఆయన బలముతో బ్రతికేటువంటి మనుష్యులు. ఇంకా వాక్యంలో మనం చూస్తుంటే భక్తిహీనుల 10వ వచనంలో భక్తిహీనుల నీ ఆవరణంలో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము. భక్తిహీనుల గుడారములో నివసించుట కంటే నా దేవుని మందిర ద్వారమునొద్ద నుండుట నాకు ఇష్టము. భక్తిహీనులతో పాటు బిర్యానీ తినడం కంటే దేవుని మందిరంలో ఉపవాసం ఉండటం శ్రేష్టము. అవునా? అవునా కాదా? భక్తి లేని వారితో, ప్రార్థన లేని వారితో, దేవునికి కొంచెము కూడా భయపడినటువంటి వారితో నీవు కలిసి సహవాసం చేసి వారితో బిర్యానీలు తిన్నా అది శాపమే. భక్తి కలిగిన వారితో నీకు అవసరమైతే ఉపవాసం ఉండు, మంచినీరు తాగుతూ ఉపవాసం ఉండగలుగుతూ వారితో సహవాసం చేసిన అది ధన్యమే. ఎంత విలువైన కుటుంబాలలో, ఎంత విలువైన గృహాలలో నీవు సహవాసాలు చేసిన దేవుని మందిరములో ఉండటం 1000 దినాల కంటే శ్రేష్టం. 1000 కౌంట్లెస్ డేస్ అని అర్థం. ఎంతో శ్రేష్టము అని చెప్పడానికి ఇక్కడ 1000 దినాలు అని అన్నాడు. యెహోవా గుడారము అలాగే భక్తిహీనుల గుడారము, ఈ రెండిట్లో నువ్వు దేన్ని ప్రేమిస్తున్నావు? భక్తిహీనుల గుడారము కావాలా? దేవుని మందిరము కావాలా? దేవుని మందిరాన్ని ప్రేమిస్తున్నావా? ఒకవేళ నువ్వు దేవుని మందిరాన్ని ప్రేమిస్తున్నా, ఆయన బలిపీఠం దగ్గర నువ్వు ఉన్నా, ఆయన మందిరావరణలో నివసిస్తున్నా, నిత్యము నువ్వు ఆయన స్తుతిస్తున్నా, ఆయన వలన నిరంతరం నువ్వు బలం పొందుతూ ఉన్నా, ఆత్మీయ యాత్రలో ప్రభుతో పాటు నూతన యెరూషలేము జీవితానికి నువ్వు ప్రయాణం వెళ్తూ ఉన్నా కూడా 6వ వచనంలో కీర్తనకారుడు అంటున్నాడు, వారు బాకాలోయలో బడి వెళ్ళుచు. బాకా
ఏ లోయట? బాకాలోయ. బాకాలోయ అంటే ఏ వ్యాలీ ఆఫ్ వీపింగ్, కన్నీరు, కన్నీరు పెట్టే లోయ, కన్నీరు పెట్టే లోయ, ఆకలి కలిగిన లోయ, అలాగే ఎండిపోయినటువంటి లోయ. ఏ వీపింగ్, క్రయింగ్ అండ్ డ్రైనెస్ అనే పదాలు దీనికి ఉపయోగించబడ్డాయి. ఎటువంటి లోయ ఇది? కన్నీటితో కూడిన లోయ, ఎండిపోయిన లోయ, చిగురు లేనటువంటి లోయ. అరే నేను ఆ లోయలోకి వెళ్ళటం ఏంటండి? నేను దేవుని మందిరాన్ని ఎంత ప్రేమిస్తానో తెలుసా? నేను దేవుని మందిరాన్ని ఎంత ఆస్వాదిస్తానో తెలుసా? నేను నిత్యము నివాసం ఉండటానికి ఇష్టపడతాను. నేను ప్రభు దగ్గర ఉండే బలాన్ని నేను పొందుకుంటాను. నేను ఈ లోయలో వెళ్ళటం ఏమిటి? మనం ఇష్టపడం కదా ఆ మార్గంలో వెళ్ళటం అంటే. వాక్యం 6వ వచనంలో మనమందరము కూడా బాకా లోయలో నుండి వెళ్ళవలసిన వారమే. దేవునికి స్తోత్రం. మనం యూ కెనాట్ ఎస్కేప్, మనం తప్పించుకోలేం. ఏడవలసిన అనుభవాలు ఉంటాయి, కన్నీరు పెట్టే అనుభవాలు ఉంటాయి, ఎండిపోయిన అనుభవాలు ఉంటాయి, చిగురు లేని అనుభవాలు ఉంటాయి. ఎంతకాలం ఎంతకాలం ఎంతకాలం? ఈ మధ్యకాలంలో నిజంగా పాస్టర్ గారి విషయంలో ఒక ట్రాన్స్ఫర్ గురించి మీ అందరికీ తెలుసు. ఓ ట్రాన్స్ఫర్ గురించి మేము మాట్లాడుతున్నప్పుడు, జరుపుతున్నప్పుడు ఆలోచన చేసాం. అరే ఒకటి జరిగితే మాకు ఎప్పుడు జేబు నిండా డబ్బులు వస్తాయి. నిజంగా ఆలోచన కలిగింది. జేబు నిండా డబ్బులున్న అనుభవాలు ఎప్పుడు ఉంటాయి? ఏదైనా సరే ఆలోచించుకోకుండా, తడుముకోకుండా అవసరాలు ఖర్చు పెట్టుకోగలిగిన పరిస్థితి ఎప్పుడు వస్తుంది? ఏది జాగ్రత్తగా రూపాయి 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 అలా కాకుండా సమృద్ధిగా ఏది కొనుక్కోవాలనుకుంటున్నామో అది చక్కగా కొనుక్కొని రేపటి గురించి భయపడకుండా మనం దాచుకోగలిగిన ఆ బ్రతకగలిగిన అనుభవం ఎప్పుడు వస్తుంది? ఆ తండ్రి ఎవరు? ఎన్ని ఆలోచనలు మనసును తొలి. మీకు కూడా అనేక సందర్భాలు వచ్చి ఉంటాయి. ఆయన పేదవాడా? పౌలు అంటాడు ఆయన శ్రీమంతుడైన దేవుడు అంటాడు. ఎవరంట? శ్రీమంతుడు. ఆయన శ్రీమంతుడైన దేవుడు. ఆయన సర్వ సంపదలు ఆయనలో, కొలసి బతుకులు అంటాడు, సర్వ సంపదలు ఆయనలో ఉన్నాయి. సర్వ అన్న మాటకి మీరు ఎన్నన్నా పెట్టుకోండి. ఎన్ని ఉంటుందా? ఉంటుంది. బంగారం ఉంటుందా? ఉంటుంది. వజ్రాలు ఉంటాయా? వజ్రాలు ఉంటాయి. వజ్రాల్లో రకాలు ఉన్నాయి. అందుట్లో వజ్రం రకం నెంబర్ 1 ఉందా? అబ్బో 1 ఉంది, 2 ఉంది. ఏది కావాలంటే నీకు అది అందులో ఉంది. ఈ మధ్యన మీరు విన్నారో లేదో, కర్నూలు ప్రాంతంలో అనుకుంటా, కర్నూలు ప్రాంతంలో వర్షాలు మీకు తెలుసా? అది గుంటూరు నుండి ఆ సైడ్ కొంచెం కర్నూలు ఆ ప్రాంతంలో తొలకరి వానలు వస్తాయి చూసారా? తొలకరి వానలు వచ్చే టయానికి ఊళ్ళో వాళ్ళందరూ కూడా వచ్చేసి అక్కడ ప్రశాంతమైన విశాలమైన స్థలం ఉంటుంది అనమాట. ఆ స్థలాన్ని తవ్వుతూ ఉంటారు. ఇప్పుడు వెతుకుతూ ఉంటారు. తెలుసా? వెతుకుతూ ఉంటారు. అందుట్లో ఎంతో అంతో ఎంతో కొంత ఎవరో ఒకరికి ఏదో ఒకటి ఏంటిది వజ్రం దొరికింది అనమాట. వజ్రాలు వెతుకుతూ ఉంటారు. మొన్న ఈ మధ్యనే ఒక 10 రోజుల క్రిందట అనుకుంటా, ఒక అతనికి చిన్న తొంగి చూస్తున్నాడు. ఒక అతనికి వజ్రం దొరికిందంట. వేరే ఊరు నుంచి వచ్చాడు. వెతుకుతున్నాడు. ఇంతలావు వజ్రం దొరికిందంట. ఒక ప్రత్యక్ష సాక్షి ఆయన ఏమన్నాడంటే, వాళ్ళు చూస్తే కళ్ళు చెదిరిపోయినాయండి అంటున్నాడు. కళ్ళు చెదిరిపోయినాయండి, నాకు ఒక్కసారి భయం వేసింది ఆ వజ్రాన్ని చూస్తే. ఆ వజ్రానికి ఎలా ఉండాలో, ఏ రంగులు ఉంటాయో, అది వజ్రం అని ఎలా చెప్తున్నామంటే ఆ రంగు ఉందండి, ఆ రూపం ఉందండి, ఆ బ్లూ రంగు ఉందండి, ఆ పసుపు రంగు ఉందండి, అవన్నీ చూస్తుంటే అసలు కళ్ళు చెదిరిపోయినాయండి. అసలు నేను మాట్లాడలేనండి ఆ వజ్రాన్ని గురించి. ఎంత ఉంటుందో చెప్పండి అని అంటే అతను అటు ఇటు చూసి ఎంత ఉంటుందని ఒక కింద తీసి, ఇదిగో ఈ రాయి ఎంత ఉంటుందండి అని అన్నాడు. ఇంత రాయి ఉంటుందా? ఉంటుందండి. సుమారు ఎంత ఖరీదు ఉండొచ్చు ఈ వజ్రం? తక్కువలో తక్కువ 10 కోట్లండి.
10 కోట్ల రూపాయల వజ్రం. ఆ 10 కోట్ల రూపాయల వజ్రం చూసి అతను అన్నాడంట, బాబు కుర్రడా, నువ్వు ఇక్కడ ఉన్న మాకు, మనుషులు మంచోళ్ళు కాదు, నీ మీద అది ఎంతకు అంతకమ్మో, అంతకివ్వు, ఇంతకివ్వు, అంతకివ్వు, 5 లక్షలు ఇస్తాను నువ్వు, 10 లక్షలు ఇస్తాను నువ్వు, కోటి ఇస్తాను నువ్వు అని నిన్ను భ్రమ పెట్టి డబ్బులు నీకు ఇచ్చేసి దాన్ని లాక్కెళ్ళిపోతారు. అర్జెంటుగా ఏం చేస్తావంటే, నువ్వు రా, వచ్చి ఇక్కడ ఉండొద్దు, నువ్వు వచ్చి ఆటో ఎక్కి, ఏది కనబడితే ఎక్కేసి ముందు ఊరెళ్ళిపో, ఎవరికి కూడా కనిపించొద్దు అని చెప్పి, నువ్వు కనబడ్డావో అది నీ ప్రాణాలకే ప్రమాదం. 10 కోట్ల కోసం ఏమైనా చేయొచ్చు, జాగ్రత్తగా వెళ్ళిపో అని పంపించారట. ఏమి దొరికిందిరా? 10 కోట్ల రూపాయలు. 10 కోట్ల రూపాయల వజ్రం. అది ఇంకా రేటు ఎక్కువ ఉండొచ్చు కూడా. అది సుమారుగా 10 కోట్ల రూపాయల వజ్రం. ఏం దొరికింది? వజ్రం దొరికింది. అది చూస్తే ఆనందం, ఆనందం, ఆనందం. ఈ మధ్య నేను చూడలేదండి అంత ఆనందం. అంత ఖరీదైందండి. 10 కోట్లతో అప్పులు పోతే పోవా? ఒకవేళ అదే వజ్రం మీకు దొరికితే ఏ రోజైనా దేవుని మందిరాన్ని చూస్తారా? ఇంక మీరు ఒక్కరోజైనా చూస్తారా? అసలు అనే పట్టుకుని తిరుగుతారు, ఇంకా ఎక్కడికి వెళ్ళరా. దేవుని దగ్గర ఆ ఒకటి ఉంటేనే, ఆ ఒకటి నా దగ్గర ఉంటే నా జీవితం ఎలా ఉంటుంది? 10 కోట్లు నా దగ్గర ఉంటే ఎలా ఉంటుందండి జీవితం? మీ దగ్గర ఉంటే ఎలా ఉంటుందండి? నిర్మల్ని అడిగితే, నిర్మల్ 10 కోట్ల రూపాయల వజ్రం నీకు వస్తే ఏం చేస్తాడు? అసలు కాలేజీ వదిలేస్తానన్న. కాలేజీ వద్దు, ఇంకెందుకు కాలేజీ, నేనే కాలేజీ పెడతా అంటాడు. నేనే కాలేజీ పెడతా అంటాడు. రకరకాల ప్లాన్లు, రకరకాల ప్లాన్లు. దేనికోసం? ఒక ఒక చెప్పండి, ఒక వజ్రం ఉంటే, వజ్రం. ఎవడైనా వస్తే ఎవరినైనా లెక్క చేస్తామా? మనం వస్తున్నాను ఆగో అంటాం. మన మాట మారిపోద్ది, మన ఆలోచన మారిపోద్ది, అహంకారం పెరిగిపోద్ది, గర్వం పెరిగిపోద్ది, డబ్బు ఉందన్న ధైర్యం వచ్చేస్తుంది, ఏదైనా కొనేయొచ్చు అనిపిస్తుంది. ఏమండి, ఇప్పుడుదాకా పావు కేజీ వంకాయలు ఇవ్వండి, ఎంతండి పావు కేజీ వంకాయ, చూసి ఇవ్వండి అన్న మనం మారిపోద్ది, వ్యవహారం మారిపోద్ది. పావు కేజీ అంటే పావు కేజీ, మామూలుగానే కేజీ తింటాను తెలుసా అని అంటాం. ఇక రకరకాలు. అప్పుడు కాకరకాయ అన్న వాళ్ళని ఇప్పుడేమంటాం? దాన్నేంటి ఇచ్చి కాకరకాయ, ఇచ్చి దాన్ని కాకరకాయ కాదు, కేకరకాయ. మీ చదువు లేని వాళ్ళందరూ, డబ్బు లేని వాళ్ళందరూ కాకరకాయ అంటారు, అవునా? అట్లాడండి, డబ్బు లేని వాళ్ళందరూ దీన్ని కాకరకాయ అంటారు. మాలో డబ్బు ఉన్న వాళ్ళు ఏమంటారు తెలుసా? కేకరకాయ అంటారు అని అంటారు. ఇలాంటి పైత్యాలు మొదలవుతాయి డబ్బులు వచ్చిన కాడండి. ఏమంటారు? నడమంత్రపు సిరి అంటారు కదా, నడమంత్రపు సిరి. అప్పుడు దాకా అందరూ దాన్ని కాకరకాయనే అంటారు. ఇది డబ్బు వచ్చింది కదా, ఇక అట్లా పిలవడం ఇష్టం ఉండదు వీడికి. ఇంకా కాకరకాయ అందరిలా పిలిస్తే నాకేం స్పెషలో? మీరు డబ్బు లేని వాళ్ళు కాకరకాయని, నాలాగా డబ్బు ఉన్న వాళ్ళు కాకరకాయ అంటే ఏంటి స్పెషలో? ఇక నుండి దీన్ని కేకరకాయ ఇట్లా మొదలవుతుంది. ఒక్క 10 కోట్ల రూపాయల వజ్రము, ఒక రాయి అంత, ఒక 2 అంగుళాలు 3 అంగుళాలు ఉన్న రాయి ఉన్న, ఒక వజ్రం ఉన్న నువ్వే ఇలా అయితే, ఇంకో మాట చెప్పనా? ఇంగ్లాండ్లో అత్యంత గొప్ప వ్యక్తి ఎవర్రా అని అంటే విక్టోరియా, క్వీన్ 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 రాణి, రాజవంశం రాణి. ఏంటి ఆవిడ స్పెషాలిటీ అంటే ఆవిడ కిరీటం. ఆవిడ కిరీటంలో ఏంటంత స్పెషాలిటీ అంటే, మన భారతదేశానికి సంబంధించిన ప్రపంచంలోనే అత్యంత విలువైన, అసలు వెలకట్టలేనటువంటి ఒక వజ్రం. ఏంటిది? కోహినూరు వజ్రం ఆ కిరీటంలో పెట్టుకుంది. దానికోసం దేశాలు కొట్టుకున్న సందర్భాలు ఉన్నాయి. ఇప్పటికీ అనుకుంటున్నారు, మా వజ్రం మాకు ఇచ్చేయండి అని అంటున్నారు. రకరకాల గొడవలు ఆ మధ్య జరిగినాయి. ఏంటి ఆవిడ స్పెషాలిటీ అంటే కోహినూరు వజ్రం. అది కూడా ఇంచుమించు మన గుంటూరు ప్రాంతంలో దొరికిందే. మీకు ఆశ్చర్యం తెలిసింది, దాని గురించిన స్టోరీ ఒకటి నేను చదివాను. ఒక ఆవిడంట, ఓ ముసలావిడ, మీరు వినండి, ఓ ముసలావిడ పొలంలోకి వెళ్ళిందంట కూటి కోసం, పొలం పనికి వెళ్తూ రాత్రిపూట వస్తావా, సాయంత్రం పూట తిరిగి వస్తుంటే, అరే ఇంటికి వెళ్ళిన తర్వాత తలస్నానం చేయాలి, లేకపోతే కూర వండుకోవాలి,
కూర వండితే మసాలాకి అల్లం కొట్టుకోవడానికి రాయి ఏం దొరకట్లేదని చెప్పి చూస్తే రాయి కనబడిందంట. ఏదో బాగానే ఉంది ఇట్లా రాయి ఒకటి అని చెప్పి ఇంటికి తీసుకొచ్చి బయట రోలు కదా, ఆ రోలు దగ్గర పడేసేసి వెళ్ళిపోయిందంట. పొద్దున్నే లేవటం కుంకుడుకాయలు కొట్టాలంటే కుంకుడుకాయలు కొడుతుందంట. తర్వాత కూర ఏమైనా వండుకోవాలంటే ఆ మసాలా ఏమైనా చేసుకోవాలంటే ఆ రాయి పెట్టుకుని కొడుతుందంట. ఇవన్నీ చేసుకుంటుంది బాగానే ఉంది. కొన్ని రోజులు అయిపోయింది. ఒక రోజున ఆ ఇంటికి ఒక ఆయన వచ్చాడంట. అమ్మాయి రండి, పొలానికి వెళ్ళాలి, పలానా కవులు పలానా రైతు పిలుస్తున్నాడు, నువ్వు వస్తావా, నువ్వు పొలంకి వస్తావా, నూరా అని అడగడానికి వెళ్తుంటే బయట ఒక రాయి కనబడిందంట. చూసాడు, ఏదో బాగానే ఉంది అని చెప్పి నేను ఆ రాయి తీసుకోనా అని అన్నాడంట. రాయి ఏదో బాగుంది నేను తీసుకోనంటే, రాయా, నీకు రాయి ఇచ్చేస్తే నా కుంకుడుగాయలు ఎట్ట కొట్టుకుని నేను, మసాలా ఎట్ట కొట్టుకుని నేను, ఆగు అని చెప్పి రాయి పగలగొట్టి నీకో ముక్క నాకో ముక్క అని పెట్టింది. ఇది ఈ ఈ కవులు పిలవడానికి వచ్చాడు చూస్తారా, ఏమంటారు వాళ్ళని, పొలానికి పిలిచే వాళ్ళు ఉంటారు కదా, మేస్త్రి. ఆ మేస్త్రి దగ్గర ఉంటే ఈ మేస్త్రి ఇంటి దగ్గరికి ఈ పొలం యజమాని ఉన్నాడే అతను ఒకసారి వెళ్ళాడంట. వెళ్తే అంత బాగానే ఉంది, ఏం లేదు, కానీ ఆ రాయి మాత్రం డిఫరెంట్గా ఉందంట. ఏంటిది ఇది అని అంటే, ఇదా సార్, ఇదేముంది సార్, రాయి ఏదో బాగుందని ఆ ఊరి చివర ఒక ఆవిడ ఉంది, ముసలావిడ, ఆవిడ దగ్గర తీసుకున్నానండి, దాని దగ్గర తీసుకున్నాను. ఇది ఏముందండి ఇందుట్లో అంటే, రైతు అన్నాడంట, నాకు ఇస్తావా అన్నాడు. రైతు అంత నాయన నన్ను అడుగుతున్నాడని తీసుకుని సార్ అని ఇచ్చాడండి. అది రైతు ఇంట్లో ఒక చోట పెట్టుకున్నాడంట. ఆ రైతు దగ్గరికి బంగారు వ్యాపారం, రైతు అని డబ్బులు ఉన్నవాడు కదా, వ్యాపారస్తులు బంగారపు వాళ్ళు ఇంటికి వస్తూ ఉంటే వాళ్ళతో మాట్లాడుతుంటే చూపు అంతా దాని వైపు ఉందంట. ఏంటంటే ఆ రాయి ఏదో బాగుందండి అన్నాడంట. అంటే ఇప్పుడు బంగారపు వాళ్ళు అడిగారంట, కొంచెం డబ్బులు ఇస్తాను, నాకు అది ఇస్తావా అన్నాడంట. డబ్బులా, రాయిక, ఏదో బాగుంది అనుకుని తీసుకున్నాను, నచ్చింది, డబ్బులు ఇస్తానంటున్నావు కదా, తీసుకెళ్ళు అని చెప్పి రాయిచ్చాడు. ఆనాడు వెళ్ళిపోయి దాన్ని మొత్తం శుభ్రం చేసి దాన్ని చూస్తే అదేంటిది, మేలిమి బంగారం కన్నా శాస్త్రం, వజ్రం వజ్రం వజ్రం. ఆ వజ్రమే కొంతమంది చరిత్రకారులు చెప్తున్నారేంటి తెలుసా, ఇంగ్లాండ్లో ఉన్న క్వీన్ విక్టోరియా కిరీటంలో ఉన్నటువంటి కోహినూరు వజ్రం. అక్కడికి వెళ్ళింది. అలా 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 ఒక్కొక్కరికి చేరుకుంటూ అక్కడికి వెళ్ళి. ఇప్పుడు నా మాట అంతా ఏంటంటే, ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, ఇంత వజ్రము 10 కోట్లయితే, ఇంత వజ్రము ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన విలువైన వ్యక్తిగా నువ్వు మారిపోతే, బుద్ధి, జ్ఞానము, సర్వసంపదలు ఆయనలో ఉన్నప్పుడు ఆయన కుమారుడు అయిన నీవు నేను ఇంకెంతలా ఉండాలో ఆలోచించేయండి. దేవునికి స్తోత్రం. అవునా కదా? ఇప్పుడు ఆలోచనలో ఏంటంటే, అంత కోటీశ్వరుడైనటువంటి నా తండ్రి అంత అపర కోటీశ్వరుడైతే లెక్కింప సఖ్యము కానంత సంపద, అన్నీ భౌతికమైనవి కావచ్చు, ఆత్మీయమైనవి కావచ్చు, అన్నీ ఆయనలో గుప్తమై ఉంటే నేనెందుకు రూపాయికి 2 రూపాయలకి అడుక్కోవాలి? ఎందుకు అడుక్కోవాలి? ఇది ఆలోచన బాగా తీవ్రంగా. ఏమంటే అలాంటి పరిస్థితుల్లో అలాంటి దేవుడు మనకున్నప్పటికీ కూడా మనం కొన్నిసార్లు బాకాలోయలో నుండి మనము వెళ్ళాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. బాకాలోయలో నుండి బాకా అనుభవము, కన్నీటి అనుభవము, శ్రమలతో కూడిన అనుభవము, ఆకలితో కూడిన అనుభవము, కరువుతో కూడిన అనుభవాలు గుండా మనం కొన్నిసార్లు ప్రయాణం చేయాల్సి వస్తుంది. అదే ఆత్మీయమైన జీవితం. ఒకసారి చూడండి, కొరింథీయులు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 17వ వచనం. 4:17. మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన దాని అందే నిదానించి చూచుచున్నాము గనుక క్షణమాత్రముండు ఈ చులకన శ్రమ మా కొరకు అంతకంతకు ఎక్కువగా నిత్యమైన మహిమ భారమును కలుగు చేయుచున్నది. అబ్బా, పౌలు ఎంత చక్కటి మాట అన్నాడండి, ఎంత గొప్ప మాట అన్నాడో చూడండి. ఏమన్నాడు?
మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటిని నిదానించి చూచుచున్నాం. ఏది నీ గోల్? ఏది? వేటి వరకు చూస్తున్నావు? ఏటిని చూస్తున్నావు? దేనికి నువ్వు విలువిస్తున్నావు? దేనికి భయపడుతున్నావు? ఆత్మీయ జీవితంలో శ్రమను చూసి మనం కృంగిపోకూడదు, బాధను చూసి కృంగిపోకూడదు, దేవుని విడిచిపెట్టకూడదు. నాకేం చేశాడు దేవుడు? ఎప్పుడు ఈ శ్రమలు, ఎప్పుడు ఈ అప్పులు పోవంటే పోవు. కొన్నిసార్లు బాకా లోయలో నువ్వు ప్రయాణం చేయాలి, కన్నీటి లోయలో నడవాలి, దుఃఖంలో నడవాలి, కరువులో నడవాలి. ఈ మార్గంలో నుండి ప్రతి ఆత్మీయుడు కూడా వెళ్ళాల్సిన వాడే, దాని నుండి తప్పించుకునేవాడు ఎవడో కూడా లేడు. ఏదో ఒక శ్రమ, ఏదో ఒక కరువు, ఏదో ఒక ఆపద, ఏదో ఒక దుఃఖము అనుభవాలలో నడవాలి. కేవలం పూల మార్గమే యేసు ప్రభువుని నమ్ముకుంటే అప్పులు రావు, యేసు ప్రభువుని నమ్ముకుంటే సమస్యలు రావు, యేసు ప్రభువుని నమ్ముకుంటే జబ్బులు రావు అని అనుకుంటే మీకంత బుద్ధిహీనులు, మూర్ఖులు ఇంకొకడు లేడు. యేసు ప్రభువుని నమ్ముకున్నావా? అయితే నువ్వు బాకా లోయలో నుండి వెళ్ళాల్సి వస్తుంది. అపోస్తలుడైన పౌలు ఏమన్నాడంటే, ఈ దృశ్యమైన వాటిని కాదు అదృశ్యమైన వాటిని మేము నిదానించి చూస్తున్నాం కనుక క్షణమాత్రముండు ఈ చులకని శ్రమ అన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎలాంటి శ్రమ అంట? క్షణమాత్రముండు చులకని శ్రమ. అబ్బా 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 అబ్బా. ఏమండి, అప్పుల్లో ఉన్నప్పుడు అప్పులో వాడు తలుపు కూడా, ఎప్పుడు ఇస్తావు డబ్బులు? సిగ్గులేదు నీకు, బుద్ధి లేదు నీకు. మాట తీసుకునేటప్పుడు ఎన్ని కబుర్లు చెప్పావు, ఎన్ని మాట్లాడినావు, ఎప్పుడు ఇస్తానన్నావు, ఏంటిది ఇది అని నువ్వు మాట్లాడుతున్నప్పుడు నీ హృదయం కృంగిపోతే ఇగో ఈ మాట జ్ఞాపకం చేసుకో. ఇగో చులకన శ్రమ, క్షణమాత్రముండు ఈ చులకని శ్రమ. ఇగో దీనికోసం కాదు నేను పిలువబడింది, దీనికోసం కాదు. యేసు ప్రభువా ప్రభువా నా అప్పులు తీర్చు, ప్రభువా నువ్వు అప్పులు నువ్వు దేవుడు అయితే నా అప్పులు తీర్చు, ఇది కాదు. నువ్వు దేవుడు అయితే నా సమస్యలు తీర్చు, ఇది కాదు. ఆయన దేవుడే. నిశ్చందంగా నీకు అప్పులు ఉన్నా లేకపోయినా ఆయన దేవుడే. నీ అప్పులు తీర్చినా తీర్చకపోయినా ఆయన దేవుడే. నీ శ్రమలో నుండి నిన్ను తప్పించినా తప్పించకపోయినా ఆయన దేవుడే. షడ్రకు మెషకు అబేద్నెగోలు ఏమన్నారు? మా దేవుడు ఈ మండుతున్న అగ్నిలో నుండి మమ్మల్ని తప్పిస్తాడు. మాకు నమ్మకం, ఆ ధైర్యం మాకుంది, ఆ విశ్వాసం మాకుంది. ఇంకొకడు అన్నాడు, తప్పించకపోయినను నీ ప్రతిమకు మేము మొరక్కము. దేవుడు కాకపోయినా అంటే అవి ఆ కీడు పోకపోయినా, శ్రమ పోకపోయినా, కన్నీరు పోకపోయినా, అవమానాలు పోకపోయినా కూడా పౌలు అన్నాడు, ఇది చులకని శ్రమ, క్షణమాత్రముండు చులకని శ్రమ. ఆహా, క్షణమాత్రముండు శ్రమ అంటే అది వేరేనండి. క్షణమాత్రముండు చులకని శ్రమ. ఈయనకంట పౌలు గారికి ఈ శ్రమ ఎలాంటిది? చులకన. చులకన వస్తావు పోతావు అంతే కదా. చులకని శ్రమ. దావీదు అన్నాడు 23 కీర్తనలో, గాఢాంధకారపు లోయలలో నేను సంచరించను అని అనలేదు, అన్నాడా? దావీదు భక్తి ఏంటి? దావీదు ప్రార్థనా జీవితం ఏంటి? దావీదుకి దేవుని హృదయంలో ఉన్న స్థానం ఏమిటి? దావీదు హృదయంలో దేవుని పట్ల ఉన్న గౌరవం ఏమిటి? అలాంటి వ్యక్తి కూడా దేవుడే స్వయాన నా హృదయానుసారుడు అని చెప్పి శాశ్వత కాలమైన ఆశీర్వాదాన్ని, దావీదు నీతో నేను ఒక నిబంధన చేసుకున్నాను, అది శాశ్వతమైన నిబంధన, నీ వంశంలో నుండి నువ్వు నమ్మకంగా భక్తిగా భయంతో యథార్థంగా నా కట్టడలను అనుసరించి బ్రతికితే నీలో నుండి రాజు రాకుండా మానడు, పరిపాలించేవాడు నీలో రాకుండా మానడు, నిన్ను ఆశీర్వదిస్తాను, నీలో నుండి రాబోయేటువంటి వాడు శాశ్వతమైన రాజ్యాన్ని పరిపాలిస్తాడు అని ఒక గొప్ప ఆత్మ సంబంధమైన యేసుక్రీస్తును గురించిన వాగ్దానం పొందుకున్నటువంటి దావీదు కూడా ఏమన్నాడు? గాఢాంధకారపు లోయలలో నేను సంచరిస్తా, నేను నడుస్తా. దావీదు ప్లేస్లో నువ్వు నేనుంటే ఎంత భక్తిగా ఉన్నానో. నువ్వు నిన్న కాకపోతే మొన్న నా హృదయానుసారుడు అన్నావు, ఎన్నో వాగ్దానాలు చేసావు, నాకేంటి శ్రమలు అని అనలేదు. శ్రమలు ఇన్విటబుల్, అవి శ్రమలు మన జీవితాలు ఖచ్చితంగా వస్తాయి. మనం బాకాలోయలో నుండి వెళ్ళవలసిన అనుభవాలు ఉంటాయి. అదే ఆత్మీయ జీవితం.
ఆత్మీయ జీవితంలోనే ఆ బాకాలోయలో నడవాల్సిన సమయాలలోనే మనం ప్రభు వైపు చూసి ఆయన మీద ఆధారపడితే కృప వెంబడి కృపను ప్రభు మనకు అనుగ్రహిస్తాడు. నమ్మితే దేవునికి స్తోత్రం చెప్పు. ఎంత కృప! ఎక్కడ నలిగిపోయామో, ఎక్కడ కృంగిపోయామో, ఎక్కడ అవమానపరచబడ్డామో, ఎక్కడ శ్రమల పాలైపోయి దుఃఖపడుతున్నామో, ఆ సమయంలో కూడా నీ అప్పులు తీర్చకపోవచ్చు, నీ రోగం కుదర్చకపోవచ్చు, నీ కన్నీటిని నీ పోకపోవచ్చు, కానీ ఆయన కృప నీకు నిరంతరం తోడుగా ఉంటుంది. ఆయన కృప ఉంటే చాలు. మనం దేన్నైనా ఎదిరించడానికి దేవుడు సహవాసాన్ని, సహనాన్ని, శక్తిని మనకు అనుగ్రహిస్తాడు. దేవునికి స్తోత్రం. 84 వారు బాకాలోయలో నుండి వెలుచు దానిని జలమయముగా ఎండిపోయిన దాన్ని ఎలా చేస్తారట? జలమయముగా చేస్తారు. ఈ ద్వారా దేవుడు ఎండిపోయిన అనుభవాన్ని జలమయముగా ఆయన చేస్తాడు. తొలకరి వాన దానిని దీవెనలతో కప్పును. ఎండిపోయిన స్థలం, జీవితం ఎండిపోయింది, చిగురు లేదు. దేవుని యందు విశ్వాసం ఉంచు, ఆయన మందిరాన్ని ప్రేమించు, ఆయన పరిచర్యను ప్రేమించు, ఆయనను ప్రేమించు. ఆయన నిన్ను నీ జీవితంలో తొలకరి వాన, మనం ఇందాక ఏం చెప్పాను? ఈ తొలకరి వానలు వచ్చినప్పుడు కర్నూల్లో ఏం దొరికింది? వజ్రం దొరికింది. ఏ వజ్రం నీలో నుండి దేవుడు బయటికి తీస్తాడు ఎవరికి తెలియదు. 7వ వచనం, వారు నానాటికి బలాభివృద్ధి నొందుచు ప్రయాణం చేయు. నానాటికి ఏం పొందుతారట? బలాభివృద్ధి పొందుచు. నువ్వు ప్రభులో ఉంటే ఒకటే ఆనవాళ్ళు, కాన్స్టాంట్గా నిలకడగా నువ్వు ఎదుగుతున్నావు అంటే ప్రభులో నువ్వు నానాటికి బలాభివృద్ధి పొందుచు. నానాటికి, రోజు, డైలీ ఒకసారి పొందుకుని వెళ్ళిపోయేది కదా. ఎప్పుడో దేవుడు నా జీవితంలో కార్యం చేశాడు కాదు, నానాటికి ఆయన జీవితాల్లో కార్యాన్ని ఆయన చేస్తాడు. నానాటికి బలాభివృద్ధి నందుచు ప్రయాణము చేయుదురు. ఆత్మీయ జీవితంలో ఎక్కడ? బాకాలోయలో కూడా కన్నీరని పరిగెత్తుకుని వెనక్కి వచ్చేయడం కాదు. ఆ లోయలో నేను నడవలేదని వెనక్కి రావటం కాదు. బాకాలోయలో కూడా, కన్నీటి లోయలో కూడా, శ్రమల లోయలో కూడా, దుఃఖపూరితమైన లోయలో కూడా నిన్ను నానాటికి ఏం చేస్తాడు? బలాభివృద్ధిని, ఫ్రమ్ స్ట్రెంగ్త్ టు స్ట్రెంగ్త్ నిన్ను బలపరిచేటువంటి దేవుడుగా ఉన్నాడు. చూడండి ఇంకో మాట, వారిలో ప్రతివాడును సియోనులో దేవుని సన్నిధిని కనబడి. థ్యాంక్ఫుల్నెస్ పొందుకున్నవాడు ప్రతివాడు ఆత్మీయ జీవితంలో బాకాలోయలో నడవాలి. నడిచే ప్రతివాడు బలాన్ని పొందుకుంటాడు. బలాన్ని పొందుకునే ప్రతివాడు కూడా ఎక్కడ కనబడతాడట? దేవుని సన్నిధిలో కనబడతాడు. థ్యాంక్ఫుల్నెస్. ఏమండి, ఈ పాయింట్ల మీద నేను ఎంతసేపు అయినా నేను మాట్లాడవచ్చు. ఎన్నో వచనాలు కోట్ చేయొచ్చు. ఎంతో సందేశం ఈ కొన్ని చిన్న వచనాల్లోనే దేవుడు ఎంతో సందేశం ఉందా లేదండి? వారు ఎక్కడ కనబడతారట? నానాటికి బలాభివృద్ధిని పొందుకునేవాడు నీవైతే నువ్వు ఖచ్చితంగా దేవుని మందిరంలో కనబడతావు. యూ విల్ బి థ్యాంక్ఫుల్. కృతజ్ఞత కలిగి ఉంటావు. ప్రభు నీకు వందనాలు, నేను నానాటికి బలాభివృద్ధిని పొందుతున్నాను. ప్రభు వందనాలు, ఈ బాకాలోయను ఎలా మార్చావు? నన్ను జలమయముగా మార్చావు. చెప్పండి, ఎలా మార్చాడు? జలమయం. బాకాలోయను జలమయముగా మార్చావు. నా జీవితంలో ఏమిచ్చావు? తొలకరి వాన, బిగినింగ్ ఆఫ్ ది సీజన్. తొలకరి వాన అంటే సీజన్కి ప్రారంభము, పంటకు ప్రారంభము. పంటకు ముగింపు కాదు, కడవరి వాన కాదు, ఇది తొలకరి వాన. యూ విల్ బి ఫ్రూట్ఫుల్. నువ్వు ఫలభరితంగా ఉండబోతావు. మొదటి నుండి ఆ రోజు నుంచి ఏమవుతావు అంటే అది నీ జీవితం దీవెనకరంగా, నా జీవితం మార్చబడి, అలా మార్చబడిన రోజున ఆ బలాన్ని నువ్వు ప్రభు దగ్గర నుంచి నువ్వు నానాటికి బలాన్ని ఆ లోయలో కూడా, కన్నీటిలో కూడా ఆయన మీద ఆధారపడి నువ్వు బలాన్ని పొందుకుంటే నువ్వు ఖచ్చితంగా మందిరంలో కనబడతావు. జాన్ గారు ఫోన్ చేయక్కర్లా, నా ఫోన్ చేయక్కర్లా, ప్రవీణ్ ఫోన్ చేయక్కర్లా, నేను మీతో అక్కర్లా. నువ్వు గనక ఆ అనుభవాన్ని పొందుకుంటే ఎవరు పిలవకుండా నువ్వు ఎక్కడికి వస్తావు? చెప్పండి, మందిరానికి వస్తావు. ఎప్పుడు పిలవక్కర్లా.
ఎందుకనంటే నీ బలము ఆయన వలన నువ్వు పొందుకున్నావు. వాడు సియోనులో దేవుని మందిరంలో వాడు కనబడతాడు. యూ విల్ బి ప్రెజెంట్, యూ విల్ బి విట్నెస్. నువ్వు సాక్షిగా నువ్వు నిలబడతావు. అటు కృప ప్రభు మనందరికీ అనుగ్రహించును గాక. తల్ల వంచండి. ప్రేమ కలిగిన మా తండ్రి, దయా నమ్మకం కలిగిన మా దేవా, నీకు స్తుతులు స్తోత్రాలు. 84వ కీర్తన 5, 6, 7 వచనాల్లో మీరు మాతో మాట్లాడుతున్న విధానాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ